హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకరీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. రైస్తో చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కర్ణాటకలో అయితే స్ట్రీట్ స్టైల్లో చాలా ఫేమస్ అండి ఈరుల్లి చిత్రాన్న. దాంతోపాటు చట్నీతో అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కావాల్సిన ఐటమ్స్: చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, నిమ్మకాయ, అల్లం, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే శనగిత్తనాలు, కరివేపాకు, కొత్తిమీర మరియు తగినంత ఆయిల్, ఉప్పు, పసుపు, అలాగే పచ్చిమిర్చి. అన్నంని ఇలా విడిపుడిగా అయితే ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలి అనేది అయితే చూసేద్దాం. సో ముందుగా దీనికోసమని స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ అయితే శనగిత్తనాలను అయితే వేసుకొని కొంచెం అవి కలర్ చేంజ్ అయ్యి రోస్ట్ అయ్యే వరకు అయితే ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వీటన్నిటిని వేసుకొని 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఫస్టే శనగిత్తనాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మిగతావన్నీ వేసుకోండి. లేదంటే శనగిత్తనాలు అనేవి లేట్గా వేగుతాయి కాబట్టి వేరే అన్నీను మాడిపోతాయి. అందుకని ఫస్ట్ అయితే శనగిత్తనాలు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, అలాగే కరివేపాకు వీటన్నిటిని వేసుకొని ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉల్లిపాయలు కొంచెం మెత్తపడేంత వరకు అయితే మనము వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా అయితే వేగిపోతాయి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 7-8 పచ్చిమిర్చిల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా పచ్చిమిర్చిల్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు అయితే వేయించుకోండి. ఇలా వేయించుకుంటే మనకి ఈరుల్లి చిత్రాన్నకు కావాల్సిన తిరుగువాత అంతా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇదే బాండ్లీలోకి మనం విడిపుడిగా ఉడికించి పెట్టుకున్న అన్నంని అంతా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇంకొద్దిగా ఉప్పును యాడ్ చేసుకొని అలాగే ఒక నిమ్మకాయలో రసం అయితే పిండేసుకొని నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకొని ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఈ చిత్రాన్నం అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆంధ్ర సైడ్ పులిహోర ఎలాగో అలాగే కర్ణాటక సైడ్లో చిత్రాన్నం అలాగా ఫేమస్ అండి. రకరకాలుగా అయితే చేస్తూ ఉంటారు. ఈరుల్లి చిత్రాన్న, నిమ్మకాయ చిత్రాన్న, అలాగే బఠానీ చిత్రాన్న, ఇలా రకరకాలుగా అయితే చేస్తూ ఉంటారు. అన్నీ కూడాను చాలా బాగుంటాయి టేస్ట్. ఇంకొంచెం ఉప్పు షార్టేజ్ అయింది, అందుకనే ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా చేత్తో అయితే అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి అంతా కలుపుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే ఈరుల్లి చిత్రాన్న అయితే రెడీ అయిపోతుంది. స్ట్రీట్ స్టైల్లో ఈరుల్లి చిత్రాన్నని ఎలా చేయాలి అనేది అయితే చూసేశారు కదండి. దీంతోపాటు చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా అయితే ఉంటుంది. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.